తరికిట గుందరిత అక్క ఈరోజు ఏదో ఒక కథలే కౌరవుల కథ, రాముని కథ, సీత ఇష్టాలు. ఇవన్నీ పాత వంటలే కదా, కొత్తగా చెప్పుకున్నాం. పాత వంటలు రోజుగా ఉందా ఏంటి? బంగారు నాణలు, వెండి పల్లెలు బయటపడుస్తున్నావా ఏంటి? ఇదందుకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను ఏమన్నా అని కాన్షాప్ దగ్గర కాపిలా కాలుస్తున్నా. పాత పెద్ద చెల్లి చిన్న చెల్లి అనవసరం గొడవ పడి ఎందుకు రసప్రసాదం చేయకండి. పెద్ద చెల్లి ఇవాళ మేము కొత్త పని చెప్పబోతున్నాం. సీత ఇష్టాలు మంచిగా చాలే. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా, చదువు సంపదలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. తరిగిట దుంతరిత అస్తి తక్కువ పైడి బొమ్మ ఎవరో సతీమిటి. అయ్యల్లారా అమ్మల్లారా, స్త్రీలు పొంగిన జీవగడ్డలో రాజనాలు పడిన రాతి నేల మన తెలుగు నేల. ఆ తెలుగు నేలలో రామపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో శివయ్య మరియు గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకు తొలి సంతానమే సీత. సీతను బయట పంపారా లేదా అని అనుకుంటుండగానే ఒక కుమార్తె పుట్టింది. మరి సంతానం ఆపేద్దాము అనుకుని మరణ పడుతుండగానే ఒక కుమారుడు పుట్టాడు. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదే. నేను నువ్వు నోరు మూసుకుంటావా లేదా? నోరు మూసుకునే కాలం పోయించెల్లి, ప్రశ్నించేవాడే ఉత్తముడు. ఇంతకు సీత బయటికి వెళ్ళిందా లేదా? లేదు చెల్లి. చెల్లిని తమ్ముడిని చూసుకుంటూ ఇంటి పనులు చేసేది. అసలు అందులో పని చేసేది ఇంటి పనులు చేసే